మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి, బ్యారేజీ లోపాలు గుర్తించిన ఎన్డీఎస్ఏ. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు పలు లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ గుర్తించినట్టుగా తెలిసింది. 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్లాక్ను మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్ రూపొందించే బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2 వారాల క్రితం నివేదికను అందజేయగా దీనిపై 3 రోజుల క్రితం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చర్చించినట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ, జల సంఘం, జలశక్తి అధికారులకు చంద్రశేఖర్ అయ్యర్ నివేదికలోని ముఖ్యాంశాల గురించి ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టుగా తెలిసింది. ఈ నివేదికను తదుపరి కార్యాచరణకు ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పంపబోతున్నది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్టుగా నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024 మార్చి 2వ తేదీన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ నియమించింది. సో ఈ నిపుణుల కమిటీ మేడిగడ్డలోని ఏదైతే కుంగిన ఇక్కడ కనిపిస్తున్న 7వ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ మొత్తం మళ్ళీ తీసేసి పునర్నిర్మించాలి అని చెప్తున్నారట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ రేపు ఈ పని స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ 7వ బ్లాక్ నిర్మించి మళ్ళీ దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకో బ్లాక్లో రాదని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే అది కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అట్లున్నది. ఇప్పుడు ఈ మేడిగడ్డ ఒకటే కాదు కదా, సుందిల్ల అట్లే ఉంది, అన్నారం అట్లే ఉంది, సేమ్. అండ్ ఈ బ్యారేజీలది ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆడ పంప్ హౌజులు ఉన్నాయి. పంప్ హౌజులు కట్టిన పంప్ హౌజుల ప్లేస్ ఏదైతే ఉందో చాలా దిగువన కట్టిరు, అది హైట్లో ఉండాలా. ఆ పంప్ హౌజులు లాస్ట్ టైమే మునిగిపోయినాయి. ఇది కడితే అది మునగదని గ్యారెంటీ లేదు. సరే ఇవన్నీ చక్కగానే ఉన్నాయి. ఎత్తిపోసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అన్ని టన్నెల్స్, ఆ సొరంగాలన్నీ కూడా పెచ్చులుడిపోతున్నాయట. గతంలో కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంత కథ ఉన్న దీన్ని ఎంత ఒక చైన్ సిస్టమ్ ఇది. ఏ భాగంలో ఎక్కడ ఏ కిలోమీటర్ పరిధిలో కూడా ఎక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా జరగలే. మొత్తం దీన్ని కమిషన్ల కోసమే కట్టిరు. 7వ బ్లాక్ తెచ్చినా రేపొద్దున ఇంకో బ్లాక్ కుంగే అవకాశం ఉంటుంది. ఇది చక్కగా పనిచేసినా ఇంకా అవతలకి నీళ్ళు పోతా ఉంటే అది కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 7వ బ్లాక్ కడతారు, 5,000 కోట్లు 6,000 కోట్లు పెట్టి కడతారు. సరే ఆ మొత్తం అంటే 5-6 వేల కోట్లు అవుతుండొచ్చు, కానీ సరే 1000 కోట్లు 2,000 కోట్లు పెట్టి కడతారు. కడితే మళ్ళీ గ్యారంటీ ఇస్తారా? దానికి ఎవరు చెప్పలేకపోతున్నారు. అదే నిపుణుల కమిటీ అంటుంది చెప్పలేమని.